రెండవ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక ఫస్ట్ నుంచి కూడా ఆ ఆ చూడండి ఇక్కడ యాకోబు దేని గురించి ముఖ్యంగా ఈ రెండో అధ్యాయము 1 నుంచి 13 వచనాల గురించి చెప్తున్నాడంటే సంఘములో భేదాభిప్రాయాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము 1 నుంచి 13 వచనాలను దేవుడు చెప్తున్నాడు యాకోబు ద్వారా. చూడండి, సంఘంలో సాధారణంగా లోకంలో ఉన్నట్లుగా స్థాయిలు అనేవి ఉండకూడదు. అంటే లోకం యొక్క మర్యాద ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ధనం ఉన్నవాడికి అయితే విలువ ఎక్కువ ఉంటుంది, ధనం లేనివాడిని అయితే కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు. అంటే డబ్బు ఉన్నవాడికి విలువ ఇస్తుంది లోకం, డబ్బు లేనివాడికి విలువ ఇవ్వదు లోకం. కారు వేసుకొస్తే ఓ రకంగా చూసిద్ది, నడిచొస్తే ఓ రకంగా చూసిద్ది. దైవజనులను కూడా ఈరోజు చాలా మంది ఎలా చూస్తారంటే కారు వేసుకొస్తేనే పెద్ద సేవకుడు, మామూలుగా వెళ్తేనే చిన్న సేవకుడు. అంటే వాళ్ళ ఆత్మీయతలతో పని లేదు. ఈరోజు వాళ్ళకి ఏం కావాలంటే డబ్బు కావాలి. అయితే లోకం పరంగా చూస్తే డబ్బున్న వాడికే స్థాయి పెచ్చు. కానీ దేవుని పిల్లలమైన మన జీవితంలో సంఘముగా కూడుకుని మనం దేవుని ఆరాధిస్తున్న స్థలంలో ఇలాంటి భేద అభిప్రాయాలకు మనం చోటు ఇవ్వకూడదు అని తెలియచేయడానికి యాకోబు వ్రాసాడనమాట. అయితే ఈరోజు సంఘాల్లో కూడా ప్రవేశించింది ఏంటంటే ఎక్కువగా భేదాభిప్రాయాలు. ఈరోజు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే సంఘాలకి కుల పేర్లు పెట్టుకుంటున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నారు కానీ పేరుకే కులమనే లోకంలో నుంచి బయటికి రాలా, ఇంకా కులమనే ఉచ్చులో నుంచి బయటికి రాలా. కొంతమంది కుల సంబంధమైన భేదాలు, కొంతమందికి ఏవో మత సంబంధమైన భేదాలు. క్రిస్టియానిటీలో కూడా చాలా మంది మత సంబంధమైన భేదాలు చూపేవాళ్ళు ఉన్నారు. అంటే మేరీ మాతను కొలిచేవాళ్ళు ఒకళ్ళు, పెంతుకోస్తే వాళ్ళేమో ఇంకొకళ్ళ దగ్గరికి పోరు, ఇంకొకళ్ళేమో ఇంకొకళ్ళ దగ్గరికి. ఎందుకంటే వీళ్ళేమో మేమే గొప్ప అంటారు. నేను పెంతుకోస్తు కాదు, ఇది పెంతుకోస్తు చర్చి అయి ఉండొచ్చు, నేను మాత్రం పెంతుకోస్తాను కాదు, నేను బైబిల్కి సంబంధించిన దేవుని ప్రజలు అంతే, అంతవరకే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు చాలా మందిలో ఈ భేద అభిప్రాయాలు అనేవి బలపడిపోతున్నాయి. ఎప్పుడైతే భేదములు అనేవి మనలో కలుగుతాయో అప్పుడు జరిగే విషయం ఏంటంటే ఐక్యత లోపిస్తుంది. ఏం లోపిస్తుంది అంటే మన జీవితంలో భేదాభిప్రాయాలు కలగడం వల్ల ఏమవుతుందంటే మనము కలిసి ఉండలేం. ఇప్పుడు మనం కలిసి ఉండాలంటే, మనము ఐక్యంగా ఉండాలి అంటే అందరిలో కూడా సమన్వయత అనేది కావాలి. అందుకే సంఘంలో ముందేమో డబ్బులు ఉన్న వాళ్ళని, వెనకాలేమో పేదవాళ్ళని అలా కూర్చోబెట్టకూడదు. అందుకే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు 1వ అధ్యాయంలో, మీరు మహిమా స్వరూపయోగం మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారమై అనే చోట ఇంకొక తర్జుమాలో ఏముందో తెలుసా? గొప్పవారికి స్థానం ఇవ్వాలి, గొప్పోళ్ళు లేదని అనుకుంటారేమో అనే ఆలోచన చేయకూడదు. మొహమాటం అంటే అది అర్థం. అందుకే ఇక్కడ చూడండి కింద ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి 2వ వచనంలో, ఎలాగనగా బంగారపు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రమును ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్తమైన వస్త్రమును ధరించుకుని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా అంటున్నాడు. ఆగండి, ఇక్కడ 2 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళ గురించి చెప్తున్నాడు. సంఘంలో ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే ఉన్నవాళ్ళు, ఇంకో కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరంటే లేనోళ్ళు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనడం. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న ప్రధానమైన ఆజ్ఞ ఎప్పుడైతే నీలో భేదం ఉండిద్దో, ఎప్పుడైతే వాడు ఉన్నవాడు వీడు లేనోడు, వీడు అందగాడు వీడికి అందం లేదు, కొంతమందికి అదుంది ఇది ఉంది, వాడికి అది లేదు ఇది లేదు అని ఈ భేదాభిప్రాయాలకు సంబంధించిన ఆలోచన కలుగుతాయో అప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించడం. ఇప్పుడు నేను ఉన్నామని అనుకోండి, సపోజ్ చెప్తున్నాను, దేవుడి యందు మనందరం ఉన్నవాళ్ళమే, ఎవరు లేని వాళ్ళం కాదు.
అయితే ఇప్పుడు మీరు లేనోళ్ళు కాబట్టి నేను మీ ఇంటికి రాను, నేను మీ ఇంటికాడ కూర్చోను. ఎందుకు కూర్చోనంటే నా స్థాయి. ఎవరిలో అయితే ఈ ఆలోచన ఉంటుందో దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందంట. ఎవరిలో అయితే సంఘంలో చిన్న చూపు చూస్తారు కొంతమందిని. సేవకులు ఈరోజు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే సంఘాలు ఎలా మారిపోయినాయి అంటే దశంభాగాలు కానుకలు ఇచ్చే వాళ్ళకేమో ఎక్కువ ప్రార్థన చేస్తారు. అదే దశంభాగాలు కానుకలు ఇవ్వలేని పేదవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ ఇళ్ళకు కూడా కనీసం వెళ్ళరు. కొంతమంది సేవకులు ఈరోజు అలా తయారయ్యారు. కానీ వాక్యము దానికి ఒప్పుకోట్ల. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ధనవంతుడయ్యి ఒకడు వస్తే, ఆడు మంచి బట్టలు కట్టుకుని వస్తే వాడిని నువ్వు పైన కూర్చో. ఒకడు గనక ధనం లేకుండా గనక పేదవాడయ్యి వస్తే గనక వాడిని నువ్వు వెళ్ళి కింద కూర్చో అనకూడదంట. అలా అంటే మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు యొక్క ఆజ్ఞను నెరవేర్చట్లేదు. రెండవది ఏంటో తెలుసా? మనము వారిని విమర్శిస్తున్నామంట. ఏం చేస్తున్నాం? అందుకే అక్కడ అంటున్నాడు చూడండి, ఇందాక చదువుకుని వచ్చినలో 3వ వచనం ఆఖరి భాగంలో, దిగువను కూర్చుని మనం చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కదా. అంటే చూడండి ఇక్కడ, అంటే మనం గనక మనసులో భేదాలు పెట్టుకుంటే జరిగే విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుడికి కోపం వస్తుంది. ఇంకో విషయం చెప్పనా? ఏ సంఘంలో అయితే భేదాలు చూపిస్తారో, అంటే డబ్బులు ఇచ్చే వాళ్ళని బాగా పొగట్టడం, డబ్బులు ఇచ్చే వాళ్ళని హెచ్చించడం, కొంతమంది సంఘ పెద్దలు నియమిస్తారు కొన్ని సంఘాల్లో. ఈ సంఘ పెద్దలుగా ఎవరిని నియమించాలని వాక్యం చెప్తుందంటే ఆత్మీయులను. వాక్యం స్పష్టంగా చెప్పింది, తాగుబోతునైనా, తిరుగుబోతునైనా, వ్యసనపరునైనా ఖచ్చితంగా సంఘ పెద్దగా నియమించకూడదు. సంఘ పెద్దగా ఒకవేళ కనుక ఒక వ్యక్తిని నియమించాల్సి వస్తే ఎలాంటి వ్యక్తుల్ని సంఘ పెద్దలుగా నియమించాలంటే లోపం లేని వారును, ప్రజలలో మంచి సాక్ష్యం పొందిన వారిని పెద్దలుగా నియమించాలి. పెద్దలంటే ఏంటో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే వాక్య ప్రకారంగా సేవకుడి తర్వాత సేవకులే. అంటే సేవకుడికి ఎంత ఆత్మీయత ఉండాలో నియమించబడే వ్యక్తులకు కూడా అంత ఆత్మీయత ఉండాలి. ఇప్పుడు మన సంఘంలో ఒకవేళ నేను లేను అనుకోండి, ముందుగా వచ్చి మందిరంలో ప్రారంభించడానికి కొందరు రావాలి. అలా ఎవరు రావాలి? ఎవరు ప్రారంభించాలంటే దైవభక్తి కలిగి ఆత్మీయులకు మాత్రమే అలాంటివి అప్పగించాలి. కానీ ఈరోజు సంఘాల్లో దౌర్భాగ్యం ఏంటంటే ధనవంతులకే అప్పగిస్తున్నారు. అందుకే ఈరోజు ఎలా మారిపోయిందంటే పరిస్థితులు, కొంతమంది ధన సంబంధమైన అహంకారం చేత సంఘాలను నాశనం చేసిన వారు కూడా ఉన్నారు. పెద్దరికాన్ని అప్పగిస్తే వారి పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని సంఘాన్ని ముక్కలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు అప్పగించిన బాధ్యత కేర్ఫుల్గా చేయాలి. ఎలా పడితే అలా దేవుని పని చేసేవాడు ఖచ్చితంగా శాపగ్రస్తుడు అవుతాడు. మారు మనసు లేకుండా కనుక దేవుని బాధ్యతను పాటించకుండా, దేవుడి పనిని బాధ్యతగా శ్రద్ధగా చేయకుండా ఎవరైతే ఈ భేదాలు కలగజేస్తారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాడంట. ఈ విషయం నేను చెప్పట్లా, చూడండి దేవుడే చెప్తున్నాడు వాక్యం ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. చూడండి, భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును. అంటే ఎవరైతే దేవుని యొక్క బాధ్యతను సరిగా నిర్వర్తించకుండా, దేవుడు అప్పగించిన బాధ్యతలో స్వప్రయోజనము కొరకు, సొంత ప్రయోజనాల కొరకు, సొంత ప్రయోజనాలు అంటే ఏంటి? మీలో కానుకలు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా బాగున్నారనుకోండి, మిమ్మల్ని పట్టుకుని పద్దాకడ పొగుడుతా కద్దాకడ మింటికి వస్తున్నాను అనుకో, మీ వల్ల ఏమవుతుంది? నాకు ఏమవుతుంది? బెనిఫిటే కదా. కొంతమందికి ఎంత ఇష్టం అంటే అడుక్కోవాలి పాస్టర్ గారు, అడుక్కుంటే ఇద్దామనే ఫీలింగ్లు ఉంటారు. నిజంగా ఆత్మీయులు అయితే ఎప్పుడు అడుక్కోరు. నిజంగా ఆత్మీయులు చేసే పని ఏంటంటే భేదాలు కలుగు చేసుకోరు. భేదాలు ఉండవు సంఘంలో. సంఘంలో ఒకవేళ భేదాలు ఉన్నాయంటే నేనైనా చెప్తున్నాను, మీలో ఎవరినైనా సరే తక్కువగా ఎక్కువగా నేను చూస్తే నేను ఆత్మీయుడిని కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంబంధి ఎప్పుడూ కూడా భేదాలు కలగజేయడు. ఇంకో విషయం చెప్పనా, ఈ భేదాలు అనేవి ఏంటంటే శరీర కార్యములు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు గలతీ రాసిన పత్రికలో శరీర కార్యముల గురించి చెప్తున్నాడు. 5వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం చూడండి.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ జారత్వము, అపవిత్రత, కామకత్వము చాలు. 21వ వచనం చూడండి. భేదములు చాలు. శరీర కార్యముల్లో ఒకటి ఏంటంటే భేదాలు. అంటే సంఘంలో ఎప్పుడైతే భేదాభిప్రాయాలు వస్తాయో, ఎవరైతే భేదాభిప్రాయాలు కలిగి సంఘంలో ఉన్న వ్యక్తులను చూస్తారో వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు కాదు. ఎందుకు కాదని నేను చెప్తానంటే, నా అంతటికి నేను ఈ మాటలు చెప్పట్లా, వాక్యం చెప్తుంది. ఆత్మ సంబంధి అయిన వాడు భేదాలు కలగ చేయడంట. ఇప్పుడు శరీర సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే భేదాలు కలగ చేస్తాడు. అదే మాట యోధా రాసిన పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. యోధా రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందుగా ఉండింది. 1వ అధ్యాయము 19వ వచనం. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధమైన వారును ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. అంటే చాలా మంది బోధకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ప్రతి సేవకుడు ఆత్మీయుడు కాదు. బాగా గుర్తుపెట్టుకునే విషయం. ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మ చేత మాత్రమే నడిపించబడడు. కొంతమంది దైవజనులు ఎలా నడిపించబడతారంటే వారి యొక్క శరీర సంబంధమైన అహం చేత నడిపించబడతారు. ఈ అహంకారం చేత నడిపించబడే వారికి ఏముంటదంటే ఇతరులను తక్కువ చేసి మాట్లాడే గుణం ఉంటుంది. ఈ అహంకారం చేత నడిపించబడే వాళ్ళకి ఏముంటదంటే ఎదుటి వ్యక్తుల్ని తోలనాడే గుణం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే యోధా రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడంటే భేదాలు కలగజేయడు, అంటే గొడవలు పెట్టడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా మీరు నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులైతే మీరు ఏం చేయాలి తెలుసా? గొడవలు పెట్టడానికి, భేదాలు కలగజేయడానికి మీ మనస్సుకు చోటు ఇవ్వకూడదు. చాలా మందికి ఎంత ఇష్టం అంటే గొడవలు పెట్టడం, వాళ్ళని వీళ్ళకి వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి చెప్పి గొడవలు పెట్టడం చాలా ఇష్టం. కొంతమంది ఉంటారు మన దగ్గర బాగానే ఉంటారు, మన ఎదురోడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? వాడెంత వాడు ఇదెంత అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ అంటే వీళ్ళని మీరు గొప్ప చేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండడం. అలా ఎవరైతే గొప్ప చేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిందని వాక్యం చెప్తుంది. రెండోది ఏంటి తెలుసా? వారు దేవుని సంబంధులు కాదు. ఏ సంబంధులు కాదు? ఇక నేను చెప్పట్లా, యోధా రాసిన పత్రికలో యోధా గారు సంఘానికి రాస్తున్నాడు. ఎట్టివారు ప్రకృతి సంబంధులు, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి. అంటే మొట్టమొదటిగా ప్రకృతి సంబంధులు అంటే ఎవరంటే ఈ లోకాన్ని అనుసరించి నడిచేవాళ్ళు. ఈ లోకంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక ఆఫీస్కి వెళ్ళామంటే ఉద్యోగస్తుడు ఉంటాడు, వాడి మీద అధికారి ఉంటాడు, ఇది లోకం. కానీ ఒక సంఘానికి వచ్చామంటే సంఘంలో ఎవడో అధికారి కాదు, కానీ దేవుడు మీకన్నా ఒక స్థాయిని కొంచెం హెచ్చుపెట్టాడు అంతే. సంఘంలో మీరెంతో నేను కూడా అంతే, కానీ నా పాత్ర బోధించే పాత్ర మీది నేర్చుకుని మీరు కూడా అనేకులకు బోధించాలి. సంఘంలో మీరు ఎందుకు వింటున్నారంటే ఏదో బుర్రకథలే టైంపాస్ కోసమో లేదంటే వినాలి కాబట్టి వినటాని కోసమో ఇంట్లో. మీరు వినేది ఏం చేయాలంటే మీ జీవితాల్లో ఆచరణ చేయాలి. మీరు ఆచరణ చేసి ఏం చేయాలి తెలుసా? అనేకులకు చెప్పాలి. మీరు కూడా గురువులు అవ్వాలి. అందుకే యేసయ్య ఏమన్నాడంటే నాకు భక్తుల్ని తయారు చేయండి అనలేదు. యేసుప్రభు వారు స్పష్టంగా ఏం మాట్లాడాడంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే శిష్యుల యొక్క బాధ్యత ఏంటంటే ఒకటి నేర్చుకోవడం, రెండవది నేర్పించడం. మీరు సంఘానికి వచ్చే వ్యక్తులైతే, ఆత్మ సంబంధమైన వ్యక్తులైతే మీ హృదయంలో భేదాభిప్రాయాలు పెట్టుకోకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి. రెండోది ఏంటి తెలుసా? నేర్పించాలి. కానీ చాలా మందిలో ఏ గుణం ఉంటుందంటే ఎదుటి వారిని విమర్శించే గుణం ఉంటుంది. రెండవది ఏంటంటే వాళ్ళెంత నా కిందనే గుణం ఉంటుంది. నీకు పాటలు పాడడం వచ్చిందనుకో, పాటలు పాడడం రాను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు కానుకిచ్చే వ్యక్తి అనుకో, కానుక ఇవ్వను చూసి తక్కువ మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు ప్రార్థనా పరుడు అనుకో, ప్రార్థన రాని వాడిని చూసి నువ్వేం చేయకూడదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా భేదాలు కలగజేస్తున్నాయి. ఇప్పుడు మీకన్నా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను నా ఫీలింగ్ అనుకో, మిమ్మల్ని లెక్క చేస్తాను నేను. వాళ్ళకి ప్రార్థన రాదేమి రాదు, వాళ్ళకి ఏమీ తెలియదు అంటా నేను. అంటే ఆ ఫీలింగ్ నాలో ఉంటే, కానీ మనలో ఏముండాలి తెలుసా? క్రీస్తునందు మనం అందరం సమానమే. ఎందుకంటే
భేదములు మనుషుల్లో ఉన్నాయి, లోకములో ఉన్నాయి, క్రీస్తులో లేవు. ఎక్కడ లేవు? చూడండి, ఆ మాట చూపిస్తాను మీకు. రోమీయులు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. దేవుళ్ళో ఏ భేదాలు లేవు. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 10-12. యూదు గ్రీకు దేశస్థుడనే భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యండి, తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై. చూడండి, దేవుడికంట గ్రీకు దేశస్థుడని, యూదుడని, దేవుడికి నాది కులం వేరని, మీది కులం వేరని, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, మీరు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారని ఉంటుందా? ఉండదా? ఉండదు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. ఈ సత్యం ఎప్పుడైతే నీలో తెలిసిద్దో, ఎదుటి వ్యక్తుల్ని నువ్వు తక్కువ చేసి చూడలేవు, నువ్వు తక్కువ చేసి మాట్లాడలేవు. ఒకవేళ నీ కింద 10 మంది పని చేసినా కూడా నువ్వు వారితో కలిసి పని చేయాలి తప్ప వారి మీద అజమాయిషీగా చేయకూడదు. కొంతమంది మేస్త్రులు ఉంటారు, పనులు తీసుకెళ్లేవాళ్ళు. ఎంత బడాయో వాళ్ళకి, ఎంత బడాయి అంటే తక్కువ చేసి మాట్లాడుతుంటారు పక్క వాళ్ళని. ఏందో వీళ్ళే వాళ్ళకి అన్నం పెట్టేస్తున్నాడు, ఫోజులు కొడుతూ ఉంటారు. కూలి ఎక్కువ తీసుకుంటారా మేస్త్రులు? తీసుకుంటారా? ఇప్పుడు మీకు కూలి వస్తుందంటే మీ కింద 10 మంది పని చేస్తుందని బట్టి మీరు మేస్త్రి అయింది అంటే, మీరు మేస్త్రి అవ్వడం మీ గొప్పతనమా? మీ కింద పని చేసే 10 మంది గొప్పతనమా? ఒక నాయకుడు అవ్వాలి అంటే నాయకుడి కింద 10 మంది ఉండాలి. 10 మంది లేనివాడు నాయకుడు అవ్వడు. అంటే దేవుడు నీ కింద 10 మందిని పెట్టాడు. పెట్టినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వారితో కలిసి పని చేయడం నేర్చుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? కొంచెం అధికారం వస్తే, కొంచెం పెత్తనం వస్తే ఆ పెత్తనాన్ని ఉపయోగించుకుని ఎదుటి వ్యక్తులను తక్కువ చేసేస్తారు. నిన్న చెన్నైలో మీటింగ్ జరిగింది, పాస్టర్స్ మీటింగ్ జరిగితే మేమందరం భోజనాలు చేస్తున్నాం. పాస్టర్స్ అందరం భోజనం చేస్తుంటే ఎవరో చర్చికి వచ్చి ఒక పిల్ల భోజనం చేసే కాడ మాతో పాటు కూర్చుంది. అంటే అదే భోజనం బయట వాళ్ళ బయట పెడుతున్నారు, ఏది మామూలుగా వచ్చిన వాళ్ళకి, పాస్టర్లకు మాత్రం స్పెషల్గా పెడుతున్నారు. పెడుతుంటే అదే భోజనం సేమ్ బయట ఏ భోజనం పెడతారు, ఇదే భోజనం పెడుతున్నారు. ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది భోజనానికి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా భోజనం కాడ లేపుతారా? కానీ అక్కడ పాస్టర్ గారు ఏం చేసేది తెలుసా? అమ్మాయిని లేపేసి, అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఇవేమనుకుంటున్నావు? పాస్టర్ల ముందు కూర్చుని భోజనం చేస్తావా నువ్వు? వెళ్ళిపో అర్జెంట్, బయటికి వెళ్తే అని చెప్పేసి బయటికి వెళ్ళి కూర్చోబెట్టాడు. భోజనం కాడ కూర్చున్నావు. నాకు భలే బాధ అనిపించింది. కొంతమంది ఇట్లా పిచ్చి, అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. మరి వాళ్ళు అసలు తెలివితేటలు అనుకుంటారో అదిరిపడతారో అర్థం కాదు. ఇప్పుడు నీ ప్రాణం ఏంటో ఎదుటి వాళ్ళ ప్రాణం అంతేనా? నీ ఆకలి ఎంత ఎదుటివాడు ఆకలి అంతేనా? అసలు నీదే దేహం, వాళ్ళది కూడా అదే దేహం. ఈ భూమి మీద అతిశయించడానికి మన యందు ఏమీ లేదు. చాలా మంది ఈ సత్యాన్ని గ్రహించకుండా విర్రవిగుతారు, గర్వాన్ని చూపిస్తారు, ధనం ఉందని పొగరు చూపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక అలా పొగరు చూపిస్తే, గర్వం చూపిస్తే, ఆ పొగర వల్ల గర్వం వల్ల మీరే లాస్ అవుతారు. ఎందుకో తెలుసా? దేవుడు ఖచ్చితంగా దాన్ని చూస్తాడు, దేవుడు కలగజేసుకుంటాడు. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు కనుక ఒకరి శక్తి సామర్థ్యాలు తక్కువ అని చెప్పేసి వాడి మీదకి వెళితే, ఒకరి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు 10 మంది ఉన్నారనుకో, వాడు వెనకాల ఎవడు వెళ్తాడు, జోలికి వెళ్దాం, ఎందుకంటే 10 మంది వస్తారని. కానీ 10 మంది లేనోడి దగ్గరికి ఏం చేస్తారు తెలుసా? ఈ పెద్దోళ్ళు అన్న పడేవాళ్ళు వెళ్తారు. ఆడిదేంటే ఆయన కొట్టినా ఎవడో రాడు, ఆయన తిట్టినా ఎవరో రారని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే, దిక్కులేని వాడికి స్పందించే ఒకడు ఉన్నాడు, ఆయనే ప్రభు యేసుక్రీస్తు. ఖచ్చితంగా మనం గనక భేదాలు చూపించి అలా గొడవలకు వెళ్తే ఏం జరుగుతుంది తెలుసా? వెళ్ళినోడు తాట ఆయన తెస్తాడు. మనుషులు ఏం చేయలేకపోవచ్చు, మనుషులు ఏం అనలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనుషుల్ని భేదాభిప్రాయములు చూపించి వాడు తక్కువ వాడు, వాడికి ఎవడో లేడు వెనకాలని ఎప్పుడైతే మనం అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తామో లేదా వాళ్ళ మీదకి వెళ్తామో, అప్పుడు దేవుడి ఉగ్రత మన మీదకి వస్తుంది. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఒకవేళ మనకు ఒక స్థాయి ఇస్తే, దేవుడు ఒకవేళ మనకు ఒక పదవిని ఇస్తే, ఆ పదవిని ఏం చేయాలంటే ప్రజలతో కలిసి ముందుకెళ్ళాలి. ఒక నాయకుడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే పెత్తనం చేయడం కాదు. నాయకుడు ఎప్పుడు పెత్తనం చేయకూడదు. నేను సంఘంలో ఎప్పుడు పెత్తనాలు చేయను. ఎప్పుడైనా మేము మీ మీద అధికారం చూపించానా? ఎప్పుడు చూపించను. ఎందుకు చూపించను తెలుసా? నేనెంతో మీరు కూడా అంతే. ఖచ్చితంగా నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నాను, దేవుడు నాకు నేర్పించాడు.
అందుకే నేను ఎప్పుడు గర్వపడను, ఎవరి దగ్గరికైనా వెళ్తాను. ఆ అవసరమైతే చిన్న పూరిపాక అయితే ఆ ఇంట్లో కూడా కూర్చుంటాను, కింద టైల్స్ లేకపోయినా ఆపరాళ్ళు లేకపోయినా వెళ్తా. కారణం ఏంటంటే నాకు తెలుసు నేనెంతో మీరు కూడా అంతే. ఒకవేళ మీకు ధనం ఉండొచ్చు, నాకు లేకపోవచ్చు, లేదంటే నాకు ఉండొచ్చు, మీకు లేకపోవచ్చు, కానీ క్రీస్తునందు మనం అందరం ఎవరో తెలుసా? ధనవంతులమే. ఎవరమే? మీ ఇంకో విషయం తెలుసా? దేవుడు మనం ఎప్పుడైతే ఆయన అంగీకరించామో, ఆయనలోనికి మనం వెళ్ళామో, మనందరి కోసం పరలోకంలో ధనాన్ని సిద్ధపరిచాడు. మన ధనం ఇక్కడ లేకపోవచ్చు, కానీ మనం ఖచ్చితంగా ధనవంతులమే. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. చూడండి, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు, దేవుడు చూడండి ఏమన్నాడు, నీకు శ్రమ ఉంది, నీ దరిద్రం ఉంది నీకు, దాన్ని నాకు తెలుసు, అయినా నువ్వెవరంట? అది ఎట్లా కుదిరిద్ది? ఎలా కుదిరిద్ది అంటే, దేవుని సమస్త ఐశ్వర్యం నీదే. కొన్నిసార్లు భూమి మీద నీకు కావాలి అంటే ఆయన ఇస్తాడు, కొన్నిసార్లు నీకు అవసరం లేదనుకుంటే ఎవడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ విషయం తెలుసుకోకపోతే దేవుని మనం సరిగ్గా అర్థం చేసుకోలేం. మిమ్మల్ని అందరూ క్వశ్చన్ అడుగుతుంది, గమని చెప్పండి. స్వస్థతలు ఉన్నాయా లేవా? ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకుంటారా పొందుకోరా? ప్రవచనాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవుని అద్భుతాలు ఉన్నాయా లేవా? మరి నా ప్రశ్న, సంఘంలోకి వస్తున్న అందరికీ ఎందుకు జరగట్లా? అద్భుతాలు ఉంటే, స్వస్థతలు ఉంటే అందరికీ జరగాలి కదా. సంఘాల్లో రోగులు లేరా? ఉన్నారా లేదా? మరి అద్భుతాలు ఉన్నాయా లేవా? అద్భుతాలు ఉంటే అందరికి ఎందుకు జరగట్లా? చెప్పండి ఎవరైనా. అద్భుతాలు నిజంగానే ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. మరి ప్రవచనం అంటే చిలక జోషం చెప్పినాడు అందరికి చెప్పొచ్చు కదా. మరి స్వస్థతలు ఉంటే మందిరానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు బాగైపోవచ్చు కదా. మరి ఎందుకు బాగోవట్లేదు, ఎందుకు జరగట్లేదు? చాలా మంది క్వశ్చన్కి సమాధానం తెలియక స్వస్థతలు ఏమీ లేవు, అద్భుతాలు ఏమేమి లేవు, ప్రవచనాలు ఏమీ లేవు అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తాడు. కొన్నిసార్లు దేవునికి నువ్వు స్వస్థత పొందడం ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు చెప్పనా? నువ్వు స్వస్థత పొందితే నరకానికి వెళ్తావు కొన్నిసార్లు. అందుకని దేవుడు నీకు స్వస్థత ఇవ్వడం. ఎందుకంటే దాన్ని ఒక ముళ్ళుగా నీకు పెట్టి దేవుడు నీ జీవితంలో ముందుకు తీసుకెళ్తాను నేను. ఎందుకంటే ఆ ముళ్ళు లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? విర్రవిగుతావు, గర్వం వస్తుంది. అందుకే అపోస్తులైన పౌలు చెప్తాడు, నేను నాకు కలిగిన విశేషమైన ప్రత్యక్షతను బట్టి గర్వపడతానేమో, అహంకారం చెందుతానేమోనని దేవుడు నాకు ఒక ముళ్ళెట్టి పెట్టాడు అంటాడు. అయితే చాలాసార్లు ప్రార్థన చేశాడంట పౌలు గారు. ఏమని? ఈ ముళ్ళు నా నుంచి తీసేనానా అని. తీసేనానని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును అని. చాలాసార్లు దేవుడు ఎందుకు ముళ్ళెట్టి పడతాడు మన జీవితంలో? చాలాసార్లు ఎందుకు స్వస్థత శీఘ్రంగా చేయడంటే, దేవుడు కొన్నిసార్లు తన చిత్తానుసారంగా కొన్ని సమయాల్లో చేస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? కావాలని నీ జీవితంలో కష్టాన్ని ఉండనిస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కష్టాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ కష్టాన్ని బట్టి కొన్నిసార్లు మన జీవితంలో గర్వం రాదు మనలో, అహంకారం రాదు మనలో. అర్థమవుతుందా? మీకు మా ఇంట్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను 2014 సంవత్సరంలో బైబిల్ కాలేజీకి వెళ్ళాను. 2015లో బైబిల్ కాలేజీ నుంచి తిరిగి వచ్చాను. ఇంచుమించు 2016లో మా ఏరియాలో ఉన్న కొన్నాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అనేక మందికి ప్రార్థన చేసినప్పుడు బలమైన స్వస్థత కార్యాలు చేశాడు. ఎలాంటి స్వస్థత కార్యాలు జరిగించాడంటే, ఒకళ్ళకి జ్వరం తగ్గట్లా, చానాళ్ళ నుంచి తగ్గట్లేదు అనమాట. తగ్గపోతుంటే ఇన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గపోతుంటే ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేయించుకుందామని వచ్చింది. అన్ని రాళ్ళు యేసుప్రభు తెలియదు వాళ్ళకి. ఇట్లాగే చిన్న ప్రార్థన పెట్టా వేరే చోట పెడితే వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు వాళ్ళు. అంతే, కనీసం నేను వెళ్ళి ప్రార్థన కూడా చేయాలి వాళ్ళకి. ప్రార్థన అయిపోయేసరికి జ్వరం విడిచి వెళ్ళిపోయింది వాళ్ళకి. అంటే ఇప్పుడు దేవుడు అంత ప్రభావంతో కార్యం చేశాడు. ఇంకొకటి, ఒకళ్ళు చచ్చిపోతారని చెప్పి డాక్టర్లో మెడిసిన్ ఇవ్వకుండా పంపించేశారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు బతికారు. అంటే నాలో గొప్పతనం ఏమి లేదు,
మనం నమ్ముతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు నమ్ముతున్నారు, దేవుడు చేస్తున్నాడు అంతే. ఇక నేనేదో శక్తిమంతుడిని, నేనేదో పెద్ద మహిమ కలిగిన వాడిని నేను చెప్పుకోవట్లా. అది తప్పు. దేవుడు మహిమ కలిగిన వాడు, నేను నమ్ముతున్నా, జరుగుతున్నాయి అంతే. మీరు నమ్మండి, మీకు జరుగుతాయి అంతే. అయితే ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ పక్షవాతం వచ్చింది. మా అమ్మమ్మకి పక్షవాతం వస్తే ఆమెకి కాలు చేయి పని చేయట్లా. నేను ప్రార్థన చేసే ఉపవాసం ఉన్నా. ఒక 7 రోజులు ఉపవాసం ఉన్నా. ఉపవాసం 7 రోజులు కూడా మంచినీళ్ళే తాగా. కనీసం ఒక ఇడ్లీ ముక్క కూడా తినలా. 7 రోజులు స్వస్థపరచు 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 అని ప్రార్థన చేశాను. ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా రెస్పాన్స్ రావట్లా. దేవుడు కనీసం నేను తగ్గిస్తానని చెప్పట్లా, తగ్గట్లేదు అని చెప్పట్లా. నాకు అర్థం కాల. 100 డౌట్లు వచ్చేస్తాయి మా ఇంట్లో. అంటే ఇప్పుడు ఉన్నంత జ్ఞానం అప్పుడు లేదు. ఆరంభ జీవితం కదా, భక్తి జీవితంలో డౌట్లు వస్తాయి. నిజంగా నేను ప్రార్థన చేస్తేనే తగ్గినాయి వాళ్ళకి? నిజంగా దేవుడు వాళ్ళని బాగు చేశాడా, లేకపోతే ఏదో జరిగిపోయినాయా, లేదంటే నిజంగా అసలు దేవుడి కార్యాలు లేవా ఏంటి అని 100 క్వశ్చన్లు నా మైండ్లోకి వచ్చినాయి. కొన్నాళ్ళు ప్రార్థన చేయడం కూడా మానేశా. దేవుడి మీద విరక్తి వచ్చింది. ఈయన చేయడు పెట్టడం ఈయనంతా అంతే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అనే ఆలోచన కూడా కలిగింది ఒక రకంగా చెప్పాలంటే. అయితే 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఒకరోజు దర్శనంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతాడంటే, ఆమె స్వస్థత పొంది నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా, లేదంటే అలాగే ఉండి పరలోకం వెళ్ళడం నీకు ఇష్టమా అని అడిగాడు. నాకు ఆ క్వశ్చన్ అర్థం కాల. స్వస్థత పొంది నరకానికి వెళ్ళడం ఏంటి, అలాగే ఉండి పరలోకం వెళ్ళడం ఏంటి అంటే, ఆవిడని నేను బాగు చేయలేక కాదు, ఆవిడ కనుక నేను బాగు చేస్తే జరిగేది ఏంటంటే, ఆవిడకున్న ఇప్పుడు మారు మనసు తొలగిపోయి, ఆవిడకున్న జీవితంలో ప్రశాంతత పోయి నన్ను విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోద్ది. ఆవిడ అలా ఉంటే మంచంలో ఉండైనా నన్ను స్తుతిస్తుంది, కాబట్టి చచ్చిపోయింది నన్ను పరలోకం వెళ్తుంది. అందుకే నేను ఆమె జీవితంలో కలగ చేసుకోలేదు అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా ఆమె స్వస్థత పొందాలని నేను ఎప్పుడు ప్రార్థన చేయలే. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకు దేవుడి కార్యాలు జరగవంటే, కొన్నిసార్లు వారి అవిధేయత కారణమైతే, కొన్నిసార్లు దేవుడు తన చిత్తానుసారంగా ఉండనిస్తాడు. ఏం చేస్తాడు? ఉండనిచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఉండనిచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి లోబడాలి. అందుకే మనం శ్రమలను చూడకూడదు, కష్టాలను చూడకూడదు, దరిద్రాన్ని చూడకూడదు. ఏమున్నా సరే దేవుని కొరకు సాగిపోవాలి. అందుకే భక్తులందరూ పాడారు ఏమని, నే సాగేదా యేసునితో నా జీవిత కాలం అంతా. అదొకటి. రెండోది, పరమాజీవము నాకునివ్వ తిరిగి లేచిన నాకున్నానని పాటలో, లోకము శరీరము లాగినను లోబడక నేను సాగి వెళ్ళేదని అంటాడు భక్తుడు. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? కొన్నిసార్లు మన శరీరం మనం లాగిద్ది, కొన్నిసార్లు మన శరీరం మనల్ని ఈడ్చుకొని పోతుంది, కొన్నిసార్లు మన శ్రమలను బట్టి మనకు కలిగే ఆలోచనలు ఏంటంటే, దేవుడు ఉన్నాడంటావా, దేవుడు అసలు చేస్తాడంటావా అని. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు, నిన్ను ఖచ్చితంగా ఆయన కలగ చేసుకుంటున్నాడు. అయితే ఎందుకు నీకు శీఘ్రంగా స్పందించలేదంటే, దీన్ని బట్టి నువ్వేదో నేర్చుకోవాలి. దాన్ని బట్టి నీకు నేర్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, కొన్నిసార్లు నిన్ను ఆ పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. పక్షిరాజు తెలుసు కదా మీ అందరికీ, గెద్ద. గెద్ద తన గూటిని ఎక్కడ పెట్టిద్ది అంటే, ఉన్నతమైన శిఖరం దగ్గర పెట్టిద్ది, శిఖరం మీద పెడుతుంది. పెట్టి ఆ యొక్క గద్ద ఫస్ట్ మంచి మంచి ఈకలతో మెత్తటి పరుపులాగా తయారు చేయదు, ముళ్ళతో తయారు చేసింది. ఫస్ట్ దేంతో తయారు చేసింది? ముళ్ళతో తయారు చేసి, ముళ్ళ దాని మీద ఏం వేసింది తెలుసా? మెత్తటి పరుపుని వేసింది. తర్వాత పిల్లల్ని పొదిగినప్పుడు పిల్లలకి డైలీ ఏం చేసిందంటే, ఆహారం తీసుకొచ్చి పెడతా ఉంటుంది. పెడతా ఉన్నప్పుడు పిల్లలు అనుకుంటాయి, ఎంత మంచిదా మా మమ్మీ, మమ్మల్ని అసలు కనీసం బయటకు కూడా వెళ్ళకుండా మేపుతుంది అనుకుంటాయి. కానీ ఒకనొక స్టేజ్ వచ్చేసరికి రెక్కలు వస్తాయి. ఇప్పుడు ఇది ఏం చేయాలా? ఈ పిల్లలు ఏం చేయాలా? ఎగరాలి. కానీ మమ్మీ కనుక అలాగే తీసుకొచ్చి పెడుతుంది అనుకో, ఏమైతే తెలుసా? ఒళ్ళు బొరివెక్కిద్ది. కొన్నిసార్లు మనం కూడా అంతే, అన్నీ చేతికాడపోతాను ఏమీ తెలియదు. అందుకే కొన్నిసార్లు పోతే కానీ కొన్నిటి విలువ తెలియదు. అది మనుషుల విలువైనా తెలియదు, తర్వాత వస్తువుల విలువైనా తెలియదు. అందుకే కొన్నిసార్లు పోతాయి మన జీవితంలో, ఎందుకంటే దాని విలువ తెలిసి రావడానికి. ఇప్పుడు బాగా మేపిద్ది, ఇవి రెక్కలు వచ్చి ఎగిరే సిచ్యువేషన్ వచ్చేసరికి ఏం చేస్తుంది తెలుసా? పక్షిరాజు సడన్గా మెత్తటి గూడు పీకేసింది. ఇప్పుడు మెత్తటి దాన్ని పీకేస్తే కింద ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు గుచ్చుకుంటాన్ని బట్టి ఏం చేస్తుంది తెలుసా? గూట్లోంచి బయటకు వస్తాయి ఫస్ట్. తర్వాత ఏం చేస్తుంది తెలుసా ఈ పక్షిరాజు? ఈ పక్షి తన రెక్కలు చాపి పైకి వెళ్దాం దాని పిల్లల్ని తీసుకెళ్ళింది. పిల్లల్ని తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళింది. పిల్లల్ని
పైకి తీసుకెళ్ళగానే పిల్లలు అనుకుంటే మా అమ్మ మా నాయన ఎంత మంచోళ్ళు, నన్ను గాల్లోకి పైకి ఎక్కడికో తీసుకెళ్ళినారు సరదాగా అనుకుంటే ఈ పక్షిరాజు ఏం చేసింది తెలుసా? ఒక్కసారి వదిలేసింది అక్కడ నుంచి. ఎప్పుడైతే వదిలేస్తుందో ఈ పక్షి ఏం చేసింది అంటే పైనుంచి కిందకు పడతా ఉంటది. ఈ పడే మూమెంట్లో ఇదేం చేయాలి తెలుసా? ఎగరడం నేర్చుకోవాలి. కొన్ని ఏం చేస్తాయి అంటే ఆటోమేటిక్గా రెక్కలు చాపి పక్షిరాజుల వలె పైకి ఎగురుతాయి. కొన్ని ఏం చేస్తాయి తెలుసా? బండకు గుద్దుకోవడానికి కిందకి వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు ఈ గమనించి పక్షిరాజు ఏం చేసేది తెలుసా? ఎగిరే పిల్లల్ని వదిలేస్తుంది. ఎగరని పిల్లల్ని ఏం చేస్తుంది తెలుసా? మరలా తీసుకొచ్చింది పైకి పట్టుకుని. అంతే తప్ప విడిచిపెట్టదు. ఇక్కడ విషయం ఏంటంటే నేర్చుకోవాలి కొన్ని విషయాలు నువ్వు నీ జీవితం ఎదురే కొన్ని పరిస్థితిని బట్టి. ఎందుకంటే నీ జీవితము అనేకులకి దీవెనకరంగా ఉండాలంటే నువ్వు నేర్చుకుంటేనే అనేకులకి దీవెనకరంగా ఉండగలవు. నువ్వు మాదిరికరమైన వ్యక్తిగా బ్రతకాలంటే, అనేకులకి సాక్షిగా బ్రతకాలంటే నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఇంత వాక్యాన్ని బోధించడానికి కారణం ఏంటంటే దేవుడు నన్ను అనేకమైన రీతులు గుండా తీసుకెళ్ళాడు, నలిపాడు. మామూలుగా కాదు. జాయింట్లు రాలిపోయినాయి, మొత్తం ఊడిపోయినాయి. అది మీకు తెలియదు, నాకు తెలుసు. దేవుడు నన్ను ఎన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్ళి ఈరోజు ఇక్కడ నిలబెట్టాడో నాకు తెలుసు. 14వ సంవత్సరంలో పట్టుకున్నాడు. 10 సంవత్సరాలు ఉతికారేశాడు. 10 సంవత్సరాలు ఉతికారేసి అనుభవాలు నేర్పి జ్ఞానాన్ని ఇచ్చి ఇప్పుడు వెళ్ళి చెప్పరా బాబు అని ఇప్పుడు పంపిస్తున్నాడు బయటికి. ఈ 10 సంవత్సరాలు కూడా 4 గోళ్ల మధ్యనే ఉన్నా. ఈ 4 గోళ్ల మధ్యన ఏం చేశాడు తెలుసా? శిక్షణ ఇచ్చాడు, నాకు నేర్పించాడు. నాకు ఈరోజు కొన్ని వందల మంది, వేల మంది ప్రజలు ఎదుట నిలబడి యేసుక్రీస్తు గురించి బోధించగలుగుతున్నానంటే ఆ సామర్థ్యం దేన్ని బట్టి వచ్చిందంటే దేవుడు తీసుకొచ్చిన అనుభవాలు గుండానే వచ్చింది. ఎన్నోసార్లు నేను దేవుడిని అడిగేవాడిని, ఏంటి పరిస్థితులు, నా జీవితం ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు శక్తి కలిగినోడివి కదా, నా జీవితంలో నా బ్రతుకు మార్చేవాడివి కదా, నా బ్రతికే మార్చకపోతే, నా జీవితం నీ కార్యం చేయకపోతే నేను ఎట్లా చెబుతాను 10 మందికి అన్నప్పుడు దేవుడు నాకేం చెప్పాడు తెలుసా? నువ్వు అనుభవిస్తున్న వేదన, నువ్వు అనుభవిస్తున్న బాధతో అనేక మంది ప్రజలు ఉన్నారు. వారికి నువ్వు చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ నీకేం చేయాలి? నాకు కరువు తెలుసు, దరిద్రం తెలుసు, లేమి తెలుసు, సంపన్న స్థితి తెలుసు, దీన స్థితి తెలుసు, సమస్తము తెలుసు. ఎందుకంటే దేవుడు అన్నింటిలోంచి తీసుకెళ్ళాడు. నేను గంజి తాగాను, కారులో కూడా తిరిగాను, ఎండలో పడుకున్నాను, ఏసీలో కూడా పడుకున్నాను. ఎందుకు నేను చెప్తానంటే దేవుడు నన్ను ఇన్ని అనుభవాలు కూడా ఎందుకు తీసుకొచ్చాడంటే అనేక మంది నా ద్వారా రక్షణ పొందాల్సిన వారు ఉన్నారు, నా ద్వారా ఇలాంటి పరిస్థితుల నుంచి విడుదల పొందాల్సిన వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నన్ను ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్ళి నేర్పించి నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా కొన్ని పరిస్థితులు కూడా ఎందుకు తీసుకెళ్తాడు తెలుసా? నేర్పించడానికి. దేనికి? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడని, మన జీవితాన్ని ఆయన పట్టుకున్నాడని స్పృహ కలిగి ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావేమో, కాదు, నువ్వు ధనవంతుడివే. కొన్నిసార్లు దేవుడు మనకి ఎందుకు ఇవ్వడంటే నీకు అవసరంలా, అందుకు ఇవ్వడు. కొన్నిసార్లు నీకు తినడానికి మాత్రం చాలు, అందుకే తినడానికి మాత్రం ఇస్తాడు. కొన్నిసార్లు నువ్వు అనేకులకు ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? అనేకులకు ఇవ్వడానికి నీకు ఇస్తాడు. అర్థమవుతుందా దేవుని మనసు? ఇప్పుడు చూడండి, దేవుడి సంఘానికి చెబుతున్న మాట, నువ్వు దరిద్రుడు కాదు, శారీరకంగా దరిద్రువే, శారీరకంగా నీకేం లేకపోవచ్చు, కానీ నువ్వు ధనవంతుడివే అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? తన బిడ్డగా చూస్తున్నాడు. నిన్ను నన్ను ఎలాగా చూస్తున్నాడు తెలుసా? క్రీస్తుతో సరి సమానంగా చూస్తున్నాడు. దేవుడు ఎలా చూస్తున్నాడు? నువ్వు దేవుళ్ళలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉంటే నువ్వు ఎవరు? ఇప్పుడు దేవుని పిల్లలేనా? రాజు పిల్లలు రాజులు అవుతారా? మంత్రులు అవుతారా? రాజు పిల్లలు రాజు ఎలా అవుతారో ఖచ్చితంగా దేవుని పిల్లలైన మీరేమవుతారు తెలుసా? దేవుని పిల్లలైన మీరు కూడా చిన్న దేవుళ్ళు అవుతారు. ఖచ్చితంగా మీ మాటకు దేవుడు శక్తినిచ్చాడు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మనసును అర్థం చేసుకోండి. ఇప్పుడు నిజంగా కనుక మనకు ఒకవేళ ధనం ఇచ్చాడు అనుకోండి, దేవుడు అన్నీ ఇచ్చాడు అనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటో ఒకసారి చెప్తున్నాడు చూడండి. ధనం కలిగితే ఏం చేయాలి మనకి? తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించు.
చూడండి, ఇక్కడ తిమోతికి పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, నీకు గనక ఒకవేళ లోకంలో ధనం ఉంటే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఎదుటి వ్యక్తిని తక్కువ చేయడం, ఎదుటి వ్యక్తిని తోలనాడటం కాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు సుఖముగా అనుభవించడానికి ఇచ్చిన దేవుని మహింపరచు. రెండోది ఏంటి తెలుసా? కొందరికి సహాయం చేయి. భక్తి జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే అనేకులకి సహాయకరంగా ఉండడమే. అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వేం చేయొద్దు, అతిశయపడద్దు. నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వేం చేయొద్దు, ఎదుటి వాళ్ళని తక్కువ చేయొద్దు. నీకు పాటలు వచ్చా, ఆస్తుందా, లేదంటే దేవుళ్ళో నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు ఉన్నావా, దేవుళ్ళ ఆత్మీయత జ్ఞానం ఉందా, అయితే జ్ఞానం లేని వారిని తక్కువ చేసి మాట్లాడద్దు. నీకున్నది ఎదుటి వ్యక్తులకు నేర్పించు. కొంతమందికి ఎంత ఎటకారమో, మాట కూడా సరిగ్గా చెప్పరు, ఎందుకంటే జ్ఞానం ఉందనే పొగరు. ఈ పొగరు దేవునికి నచ్చదు. దేవునికి ఏమిష్టమో తెలుసా? మీరు సాత్వికంగా మాట్లాడటం ఇష్టం. అందుకే వాక్యం ఏం చెప్తున్నాడు తెలుసా? మిమ్మల్ని హేతువడికి ప్రతి వానికి సాత్వికంగా సమాధానం చెప్పండి అంటున్నాడు. మనల్ని అందరూ పొగిడే వాళ్ళు ఉండరు, మనల్ని అందరిని మెచ్చుకునే వాళ్ళు కూడా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? మనం ఎంత మంచిగా ఉన్నా సరే మన మీద ఏదో బుర్ర జల్లుదామని ఉంటారు. మనం ఏ తప్పు చేయకపోయినా మనం తప్పు చేసామని క్రియేట్ చేస్తుంటారు. కొంతమందికి అయితే మనం ఎప్పుడు దొరుకుతామా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గర అసలు మనం ఉండకూడదు. రెండోది ఏంటంటే, నేను వాక్యం చెప్తున్నాను కదా, కొంతమందికి ఈ సంబంధమైన జ్ఞానం ఉండదు. అంటే దైవజనులైనా పెద్దోళ్ళైనా ఒకవేళ బైబిల్ని ఎన్నిసార్లు చదివిన వాళ్ళకి కూడా కొన్ని నేను చెప్పే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి అనుభవాలు లేవు కాబట్టి. విమర్శిస్తారు. అప్పుడు విమర్శించినప్పుడు భేదాలు కలగజేస్తారు కావాలని. చాలా మంది సేవకులు, ఒక విషయం చెప్తానండి, మళ్ళీ రాత్రిపూట ఎందుకులే. ఒకసారి ఒక ఊరు వెళ్ళాం. ఒక ఊరు వెళ్తే 12 మంది సేవకులు ఉన్నారు. ఒక దెయ్యం పట్టిన వాడికి ప్రార్థన చేస్తుంటే 12 మంది సేవకుల వల్ల కాల. అప్పుడు నేను ఇంక బుడ్డోడిని, నా వయసు అప్పుడు 20, ఇప్పుడన్నా 25 వచ్చినాయి, 5 సంవత్సరాల క్రితం. అయితే నేను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే ఆ దెయ్యం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సేవకులు ఏం చేయాలి? అరే మా వల్ల కాదు, నీ వల్ల ఎలా అయిందిరా అని అడగాల? నేనైతే అదే అడిగేవాడిని. నా వల్ల జరగంది వేరే వాళ్ళు జరిగితే ఏం చేస్తానంటే, అయ్యా నా వల్ల కాలేదు, మీ వల్ల ఎలా జరిగింది, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏమైనా సరి చేసుకోవాలా, లేదంటే ఏమైనా ఉపవాసం ఎక్కువ ప్రార్థన చేయాలని అడిగేవాడిని. కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా? ఒకళ్ళు ఊదే, నేను అంటే ఆమె మీద చేయి పెట్టి ఉఫ్ అని ఊదానమాట. ఊదితే, ఊదుతున్నావేంది, బైబిల్లో ఎక్కడ రాసింది అంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఊదానా, చెయ్యేసి తోసానా అనేది చూస్తున్నారు, కానీ అక్కడ ఆమె వదిలిపెట్టి పోయిందా దెయ్యం, ఆమె స్వస్థత కలిగింది అనేది చూస్తలా. సమాజం అలా ఉంటది చాలాసార్లు. అంతే, మనం ఏది చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి ఎదురుగా నిలబడి వాగకూడదు. ఏం చేయకూడదు? వాళ్ళ దగ్గర సైలెంట్ తప్పుకోవాలి. అందుకే వాక్యంలో దాన్ని కూడా చెబుతున్నాడు చూడండి. భేదాలు కలిగించే వాళ్ళు ఉంటారంట, వాళ్ళ దగ్గర ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16:17. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టుడని మిమ్మును బతిమలాడుకొంచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అంటే కొంతమంది ఏం చేస్తారంట, కొంతమంది పాస్టర్లో వీళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి తెలియదు, పరిశుద్ధాత్మ నీళ్ళు పొందుకోవాలా, అసలు వీళ్ళకి ఏం తెలియదు. ఆయన ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ కార్యాలను విమర్శిస్తారు. భాషలో మాట్లాడతారు అనుకో, నేను ఎప్పుడు నేను విమర్శించను. ఎందుకంటే ఒకవేళ నాకు తెలియదు అని ఏమన్నా, ప్రభు అది నిజమైతే నాకు తెలియజేయని అడుగుతా దేవుణ్ణి, అంతే. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను కూడా విమర్శిస్తూ ఉంటారు. ఏంది, అది జరిగిందా, ఇది జరిగిందా, 100 విమర్శలు చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అంత అవసరం. దున్నపోతే ఎదురుగా వస్తుంది, మీరు తెల్లబట్టలు వేసుకున్నారు, మీరు ఏం చేయాలి? కుస్తీ పట్టే వీరుల్లాగా వెళ్ళి దాని తలకాయ కొమ్మలు పట్టుకుని మోపకూడదు. దాంతో మనకి ఎందుకని పక్కకు వచ్చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు మీరు వేసుకున్న తెల్లబట్టలని, దానికి తెలియదు మీరు వేసుకున్న తెల్లబట్టలని. ఎందుకంటే అది దున్నపోతుకి తెలుసా తెల్లబట్టలు నల్లబట్టలు అనేది? బట్టలు చెడిపోయేది మనకి, దానికి కాదు. సో మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనం గనక కొన్ని నెగిటివ్ వింటున్నప్పుడు, ఎవరైనా తప్పుగా మన గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండాల్సినంత అవసరం లేదు, వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాల్సిన అంత అవసరం లేదు, వదిలేయడం మంచిది. అప్పుడు ఏమైతే తెలుసా?
నీలో దైవభక్తి నిలిచి ఉంటుంది. ఎవరైతే విపరీతమైన వాదనలకు వెళ్తారో వారు దైవభక్తులు నిలబడలేరు. అందుకే తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా ఏం చెప్పారు తెలుసా? తిమోతి, కొంతమంది జ్ఞానం అనే విపరీతమైన వాదనలకు వెళ్ళి దైవభక్తిలో నశించిపోయిన వారు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని చెప్పబడే విపరీతమైన వాదనలకు దూరంగా ఉండు అని చెబుతాడు. అంటే మనం ఏం చేయాలి? వాదనలతో కూర్చోవాలా? అవసరంలా. నీకు దేవుడు ఒకదాన్ని నేర్పిస్తే దాన్ని పట్టుకుని ముందుకు పో. ఎవడేమన్నా నీకు అనవసరం. ఎందుకంటే వాళ్ళకి నీ అనుభవాలు లేవు. బిర్యానీ టేస్ట్ ఎవడో తెలిసిద్ది? ఇక్కడ రూమ్ లో కాంగో ఉంది, మైకులు ఉన్నాయి, ఆ సెల్ ఫోన్ ఉంది, స్టాండ్ ఉంది, మీరున్నారు. ఎవడికి కనపడుతుంది? కళ్ళు ఉన్నవాడికి కనపడుతుంది. కళ్ళు లేనివాడు వచ్చి నాకేం కనపడుతుంది, అంత చీకటిగా ఉంది, మీరు ఎట్లా చూడగలుగుతున్నారంటే, వరే నాయన నీకు కళ్ళు లేవరని చెప్పొద్దు, వచ్చేసేయండి. ఎందుకంటే మీకు కళ్ళు ఉన్నాయి, వాళ్ళ కళ్ళు లేవు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, భేదాలు కలగజేస్తారు కొంతమంది, ఇలాంటి భేదాలు కూడా. అప్పుడు మీరేం చేయాలంటే అలాంటి భేదాలు కలగజేసే వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు వచ్చేసేయండి త్వరగా యాకోబు రాసిన పత్రికకి 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగా ఉండుటకును దేవుడు ఏర్పరచుకోలేదా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు సంఘంలో ఉన్నవాళ్ళనే ఉన్నట్టు, లేనివాళ్ళే లేనట్టు, కులాలను బట్టి, ఇంటి పేర్లను బట్టి కొంతమందికి ఎంత పిచ్చో నాకు ఫోన్ చేసి అంటుంటారు, మాది మీది ఒకటే ఇంటి పేరు తెలుసా అని. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? కొంతమంది ఇంకా ఇంకొక అడుగు ముందేసి ఏమంటారు తెలుసా? మీది మాది ఒకటే కులం, నేను మీ కులం కాదు, నా కులం క్రైస్తవ కులం, నీది ఒకవేళ ఆ కులం అయితే నీకు నాకు సంబంధం లేదని చెప్తాను. ఎందుకంటే మనందరం క్రైస్తవులం. మనలో ఈ భేదాలు, నువ్వు అడుక్కునేవాడివైనా, నువ్వు మున్సిపాలిటీ పనిచేసేవాడివైనా, నువ్వు కలెక్టర్ అయినా, ఖచ్చితంగా దేవుడు నీకు నిత్యజీవం ఇచ్చాడు. దేవుని రాజ్యంలో మనందరం ఒకటే. ఈ విషయాన్ని సంఘం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అందుకే చెప్తున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీకు ఎట్లాగ ఇచ్చాడో ధనవంతులను అనుకుంటున్నారో పేదవాళ్ళకి, దరిద్రులకు కూడా అలాగే ఇచ్చాడు దేవుని రాజ్యాన్ని. తర్వాత చూడండి, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మల్ని న్యాయ సభకు ఈడ్చుచున్న వారు వీరే కదా. అంటే కొంతమందికి డబ్బు ఉంటుంది సంఘంలో, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారి మీద పెత్తనం చేసేస్తారు. పాస్టర్ గారు కూడా చేతులు కట్టేసుకుని కొన్ని సంఘాల్లో. ఎందుకంటే డబ్బు కోసం సేవకు వచ్చిన చాలా మంది సేవకులు ఉంటారు. సేవకి వచ్చే వాళ్ళలో రకాలు ఉంటారు. సంపాదించడానికి వచ్చే సేవకులు ఉంటారు, దేవుని కోసం వచ్చిన సేవకులు ఉంటారు, సేవ కోసం బతికే వాళ్ళు ఉంటారు, బతకడం కోసం సేవ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బతకడానికి సేవకు వచ్చిన వాళ్ళు చేతులు కట్టేసుకుంటారు విశ్వాసుల ముందు. కట్టేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళకి లోపడతా ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ధనవంతులు కనుక నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నీ మీద పెత్తనం చేయాలని చూస్తారు. కానీ నువ్వు అట్లా వాళ్ళకి పెత్తనం చేసే అవకాశం ఇవ్వకూడదు. తర్వాత చూడండి, నీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించేవారు వీరే కదా. అంటే ఇప్పుడు సేవకుడికి ఎంత విలువ ఇచ్చాడు దేవుడు. సేవకుడికి ఇచ్చిన విలువ మనం ధనవంతులకు గనక విలువను ఎక్కువ ఇస్తే ఆ ఇచ్చిన విలువను కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పట్టించుకోరు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను చచ్చి మానెత్తేనా ఏం అవదు, నీ ప్లేస్లో దేవుడు ఇంకొన తీసుకొస్తాడు. నేను కానుక ఇవ్వకపోతేనా ఏం అవదు, దేవుడు అవసరమైతే ఆకాశ ద్వారాలు తెరిచి కాకుల నుంచి ఏలియాకి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చేస్తాడు. కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి, నేనున్నాను కాబట్టే చర్చి ఉంది, నేనున్నాను కాబట్టే చర్చి జరుగుతుంది, ఇక్కడ నేను లేకపోయినా కూడా ఆగదు చర్చి. ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం నేను ఉన్నట్లా, ఎల్లుండి ఆదివారం చర్చి ఆగిపోద్దా? నా ప్లేస్లో ఇంకోటి వస్తాడు. నేను ఊరు వదిలిపెట్టిపోయినా కూడా నా ప్లేస్లో ఇంకోటి వచ్చి చర్చి జరిగిస్తాడు. ఎందుకంటే పని దేవుడిది, సంఘము దేవుడిది. సంఘానికి వచ్చేవారు సేవకుడి కోసం రాకూడదు, సంఘానికి వచ్చేవాళ్ళు విశ్వాసుల కోసం రాకూడదు. సంఘానికి వచ్చేవాళ్ళు దేనికోసం రావాలి తెలుసా? దేవుడి కోసం రావాలి. కొంతమంది ఏమంటారు తెలుసా? వాళ్ళు ఉంటే నేను చర్చికి రాను, రేపు పరలోకంలో కూడా వాళ్ళు ఉంటే నేను రాను అన్నారు అనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడంటే నెక్స్ట్ ఉంది ఒకటే నాయన, మరి అక్కడికి వెళ్ళి అంటాడు. ఏంటది నెక్స్ట్ ఉంది? నరకం. మరి నీకు నరకం కావాలంటే ఎవరిని ప్రేమించొద్దు, నీకు పరలోకం కావాలంటే అందరినీ ప్రేమించు. ఎందుకంటే ప్రేమ కలిగిన వాడు మాత్రమే జీవంలో ఉన్నాడని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి, మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించమని లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞలను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించుదురు. అంటే చూడండి,
దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ ఎదుటివాణ్ణి ప్రేమించడం. ఎదుటివాణ్ణి ప్రేమించమన్న ఆజ్ఞ నువ్వు నెరవేర్చాలంటే నువ్వేం చేయాలి? అందరినీ సమానంగా చూడాలి. తర్వాత చూడండి, మీరు పక్షపాతం గలవారైతే 9వ వచనం, ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపము చేయుదురు. అంటే మీరు కనుక పక్షపాతం అంటే ఏంటి? పక్షపాతం అంటే ఏంటి? రజనమ్మ ఉంది, రజనమ్మను ఒక రకంగా, ఝాన్సీని ఒక రకంగా, సాయిగాడిని ఒక రకంగా, మమ్మని ఒక రకంగా, మమ్మ అని చెప్పేసి వాటేసుకోవడం, సాయిగాడు అని చెప్పి తిట్టేయడం, ఇలాంటివి చేస్తే నేను దేవుడి వాక్యానికి వ్యతిరేకనంట. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? చూడండి 9వ వచనం, మీరు పక్షపాతం గలవారైతే, అంటే ఒకరిని ఒక రకంగా ఇంకొన్ని ఒక రకంగా చూస్తే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయుదురు, చేయువారు అగుదురు. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అంటే నువ్వు గనక నేను బాగానే ఉంటున్నాను, నా భక్తి అంతా బాగానే ఉంటుందని కొన్ని విషయాల్లో గనక తప్పిపోతే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అన్నిట్లో తప్పిపోయావంట. ఎక్కడ తప్పిపోయావు అంటే, ఇప్పుడు నువ్వు దొంగతనం చేయట్లా, కానీ ఎదుటి వాళ్ళని తిడతావు, ఎదుటి వాళ్ళ మీద పగబెట్టుకున్నావు, నువ్వు దొంగతనం చేసిన వాళ్ళతో సమానమే. మీకు అర్థం కావడానికి విషయం చెప్తానండి. జైలు ఉంటుంది కదా, జైలు, దొంగతనం చేసిన వాడిని అదే జైల్లో పెడతారు, కిడ్నాపులు చేసిన వాడిని అదే జైల్లో పెడతారు, లేదా పెద్ద పెద్ద ఏమన్నా కేసులు ఇరుక్కున్న వాళ్ళు కూడా అదే జైల్లో పెడతారు. అంటే ఏ కేసు అయినా పెట్టేది అక్కడ. అలాగే మీలో ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నా, పెద్ద పెద్ద దొంగతనం, నరహత్య, వ్యభిచారం ఎన్ని లేకపోయినా ఒకళ్ళని ఒక రకంగా చూస్తే ఖచ్చితంగా మీరు తప్పు చేసిన వాళ్ళతోనే సమానమని వాక్యం చెప్తుంది. తర్వాత చూడండి 11వ వచనం, వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నీవు వ్యభిచరింపకపోయినా నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయంలో నీవు, నేను చెప్పింది అర్థమైంది, నాడు చెప్పిన దానికి ఇది కంక్లూజన్ అనమాట. 12వ వచనం, స్వాతంత్రం ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగే ప్రవర్తించండి. ఇప్పుడు మీ మాటలు ఎలా ఉండాలంట? కొంతమంది వేస్ట్ మాటలు భలే మాట్లాడుతుంటారు. చర్చికి వచ్చే వాళ్ళ మీద డైలాగులు వేసేస్తూ ఉంటారు, చర్చికి వచ్చే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఎవరినైనా సరే మీకు విషయం చెప్పనా, మత్తయి సువార్త యేసుప్రభువు స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి దేవుడు విమర్శ దినంలో తీర్పు తీరుస్తాడంట. అంటే ఇప్పుడు నువ్వేమనొచ్చు, నేను సరదాగానే అన్నాగా, నేనేదో ఎటకారంగా మాట్లాడాను అంటే, ఆ ఎటకారపు మాటను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సీరియస్గా తీసుకుంటాడంట. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది పరీక్షించాలి. ఎందుకంటే మనందరం పిలువబడిన వారం, ఏర్పరచబడిన వారం. మనం లోకంలోని ఒక సాధారణమైన వ్యక్తులం కాదు. లోకంలో సాధారణమైన వ్యక్తులు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. కానీ నువ్వు నేను ఎవరంటే విలువ పెట్టి కొనబడిన వారం. చెప్పండి సార్, నేను విలువ పెట్టి కొనబడిన దానను, కొనబడిన వాడను. కొనబడ్డారా లేదా? యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని సంపాదించుకుంది మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, ఇష్టం వచ్చినట్టు తిరగడానికి, ఇష్టం వచ్చినట్టు బూతులాడటానికి కాదు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? పాపములో నుంచి, లోకంలో నుంచి, అపవాదికి అధికారం కింద నుంచి నిన్ను నన్ను కొన్నాడు. కొనబడిన మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన స్థాయిని బట్టి మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుడు మనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము కన్నా అధికంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను చేయాల్సిన పని ఏంటంటే, ఆయన ప్రేమను గుర్తించి తగిన వారిగా మాట్లాడాలి. రెండోది ఏం తెలుసా? ప్రవర్తించాలి. ఏం చేయాలి? అక్కడ అదే అంటున్నాడు ఆఖరిలో, చూడండి కావాలంటే 12వ అధ్యాయములో లాస్ట్ 2 లైన్లు, తగినట్టుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరమును తీర్పును మించి అతిశయపడను. చాలు. చూడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకు గనక కనికరం లేకపోతే, ఎదుటి వ్యక్తి మీద జాలి లేకపోతే నీకు కూడా దేవుడు జాలి చూపించడు. ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించకపోతే, ఎదుటి వ్యక్తిని కనుక తక్కువ చేసి మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా నీకు విలువనివ్వడు. ఏం చేయడు? అందుకే మనం పాడుకుంటాం యెహోవా నా బలం అనే పాటలో, దయగల వారిపై దయ చూపించను కఠినీడ వికటము. ఇప్పుడు మనం పొద్దున్నే, మరి మీరు పొద్దున్నే చేస్తారు చేయరు నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ ప్రార్థన చేస్తా, తర్వాత వాక్యం చదువుతా, వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తా. వాక్యం అయిపోయి నాకేం చేస్తాను తెలుసా?
పరలోక ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన అంటే ప్రభువు నేర్పిన ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన? పరలోకమందున మా తండ్రి నీ నామం తెలుసు కదా అందరికీ. ఆఖరిలో ఒక మాట ఉంటుంది దాంట్లో, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించుతున్న ప్రకారము మా అపరాధములను, అంటే మీరు గనక ఒకరి అపరాధాలను క్షమించకపోతే దేవుడు మీ అపరాధాలను ఏం చేయడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనుషులమే కాదా? ఏదో చిన్నదో పెద్దదో మన ద్వారా పొరపాట్లు జరిగితే జరగవా? అలాగే ఎదుటి వ్యక్తులు కూడా మనుషులే కాదా? వాళ్ళు మనుషులు అయినప్పుడు వాళ్ళ ద్వారా కూడా పొరపాట్లు జరిగితే జరగవా? కొంతమంది ఎన్ని మైండ్లో పెట్టేసుకుని పగ పెట్టేసుకుని కుళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమంది అయితే గుర్తొచ్చినప్పుడు వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇదే పని, రెండో పని ఉండదు. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు కనికరించు, నువ్వు కనికరం పొందుకుంటావు. నువ్వు క్షమించు, క్షమించబడతావు. ఎవరైతే క్షమించబడరో వారిని కూడా దేవుడు క్షమించడు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? రెండోది ఏంటి తెలుసా? నీ యొక్క జీవితాన్ని నీ చేతిలో పెట్టాడు. నీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా నీ దగ్గరే పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? అందుకే చెప్పాడు ఆయన, ఆశీర్వాదమును శాపం నువ్వు ఎదుటి ఉంచా, ఎవడు దేన్ని కోరుకుంటారో అది వాళ్ళకి ఇస్తాను అన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి కనికరం కలిగి ఉండండి. ఏ భేదాలు ఎదుటి వాళ్ళ దగ్గర చూపించొద్దు. దేవుడు ఖచ్చితంగా న్యాయవంతుడు. నిన్ను నన్ను ధనవంతుల్ని పేదవారిని సరిసమానంగా చూస్తున్నాడు. మూడోది ఏంటంటే, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఒకరోజు ఖచ్చితంగా నువ్వు సంపాదించుకున్నవన్నీ విడిచి వెళ్ళక తప్పదు. నువ్వు అందంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, సమయం వస్తే ఖచ్చితంగా నీ లోకాన్ని వదిలేయాలి. ఈ లోకాన్ని వదిలేసే ముందే అనేకులకి ప్రేమను పంచండి, సంతోషంగా బ్రతకండి, సమాధానకర్తలుగా ఈ లోకంలో క్రీస్తు స్వారూప్యంగా జీవించండి. అర్థమైందా?